బీజేపీ సీనియర్ నేత అల్లం నాగరాజు గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. నాగరాజు గారు, మీరు విన్నారు యమునా పాఠక్ గారి ఆవేదన. ఎందుకంటే తాను ఇంకా దగ్గర నుంచి చూస్తుంది హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి తాను స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నవన్నీ కల్లారా చూస్తున్నారు కాబట్టి తను అంత ఉద్వేగంగా మాట్లాడగలుగుతున్నారు. జనరల్ గా అక్కడికి వచ్చే గుడి పూజారిని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు. వచ్చే విరాళాలన్నీ కూడా ఎవరికి వెళ్తున్నాయో తెలియదు. అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా యూజ్ చేద్దామని చూస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనము ఈ రోజు గురించి మాట్లాడుకున్నట్లయితే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయండి. మనందరికీ తెలిసిందే ఈ నెల 30 వరకు ఉంటుంది. సో హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ మేజర్గా టూరిజానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూసే వెళ్తారు. సో అసలు భారతదేశం అంటేనే టెంపుల్స్. ఎన్నో టెంపుల్స్కి మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ టెంపుల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చూస్తూ ఉంటాం. అలాంటిది 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇంత చరిత్ర ఉన్న మన టెంపుల్స్ని పరిరక్షించుకోకపోతే మనకు ఎక్కడ ఉంటుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ టూరిజంని కూడా మనం డెవలప్ చేసుకుంటే ఆ పరంగా కూడా మనకు ఆదాయం వస్తుంది. సో ఇది కూడా ఒకటి. సో వీరన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఎందుకు ఇలా అంటే ఏది పట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎవరు ఎందుకు పట్టించుకోనట్టుగా ఉంటున్నారు? దీనికి పరిష్కార మార్గం లేకపోతే ఫ్యూచర్లో ఇది కూడా ఉండదు. ఒకప్పుడు 400 ఏళ్ల చరిత్ర కలిగిన వేణుగోపాలకృష్ణ స్వామి టెంపుల్ ఉండేదట అని చరిత్రలో మనం రాసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటారు మీరు? అందరికీ జై శ్రీరామ్. ముందుగా హెచ్ఎంటీవీ ఈ జాగో రే జాగో అనే కార్యక్రమం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరి యమునా పాఠక్ గారు, అదేవిధంగా హెచ్ఎంటీ వారు, అదేవిధంగా ఈ చర్చలో పాల్గొన్న గిరిధర్ గారు, అదేవిధంగా అందరూ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వేణుగోపాల స్వామి రెడ్డి హిల్స్ ప్రాంతం హైదరాబాద్లో జరుగుతున్న క్రమం మీద మనం ఇప్పుడు చర్చ తీసుకున్నాం ఈ హెచ్ఎంటీవీ ద్వారా. కానీ ఇక్కడ జరుగుతున్న క్రమంలో 30 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ కింద పడినటువంటి దేవాలయం ఇలా ధూప దీప నైవేద్యాలకే నోచుకోలేని పరిస్థితి, అంటే అతి దారుణమైన పరిస్థితి. మన రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి దుస్థితి. ఈ దుస్థితి ఒక దేవునికి ఎందుకు కలిగింది అనే దాని మీద మనం మాట్లాడుకోబోయే ముందుగా దేవాదాయ శాఖదే ఇది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ దేవాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. గత 30 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని రాజకీయ పార్టీలు రాజ్యమేలినాయి. అట్లాంటి రాజ్యమేలిన పరిస్థితులలో ఆ దేవాలయానికి సంబంధించిన భూములపైన ఎవరి పెత్తందారి వ్యవస్థ ఉండాలి? ప్రభుత్వందే ప్రత్యక్షంగా వాళ్ళ పెత్తందారి వ్యవస్థ ఉండాలి. కానీ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ఈ దేవాదాయ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళు పనిచేయాలి. ఆ పార్టీకి, ఆ అధికారంలో ఉన్న పార్టీ కిందనే వాళ్ళు పనిచేయాలి. పనిచేయాలన్నప్పుడు ఎవరిది బాధ్యత? ప్రభుత్వానికి బాధ్యత, ప్రభుత్వాలది బాధ్యత. కేవలం నామమాత్రంగా ఏదో ముచ్చట్లు చెప్పుకొని పోవడం కాదు. ఇప్పుడు సోదరి యమునా పాఠక్ గారు వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని విశ్వ హిందూ పరిషత్ అని చెప్పి, ఆమె ఒక్కతే మహిళన? ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశం మన హిందూ దేశం కదా. మన ప్రతి దేవాలయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉంటుందా, ఉండదా? ఇలా ఉన్నటువంటి పరిస్థితులలో మదర్సాలకు మనం పోతే, చర్చిలకు పోతే ఇలా వాళ్ళకి అక్కడెక్కడన్నా హుండీ ఉంటుందా? వాళ్ళకు ఉన్నటువంటి ఈ దేవాదాయ శాఖ ఓన్లీ హిందువులకు మాత్రమే పరిమితమా? మన దేవాదాయాల శాఖ నుండి వచ్చినటువంటి మన భక్తుల నుండి వచ్చినటువంటి ఏదైతే డబ్బుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని అందరూ మొత్తం వాటిని ఆదాయ రూపకంగా తీసుకొని పన్నుల ద్వారా వచ్చిన వాటితో చూసుకొని దాన్ని రాష్ట్రాన్ని అందరినీ మదర్సాలకు పెట్టుబడి పెట్టుడుగా, అదేవిధంగా చర్చిలకు పెట్టుబడి పెట్టే విధానాలు, ఇది రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన ఇష్యూ. కానీ ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయానికి వస్తే రాష్ట్ర రాజధాని నడిబొడ్డునున్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం రెడ్డి హిల్స్లో ప్రాంతంలో ఇలాంటి దారుణం జరుగుతుంటే ఈ రాజకీయ నాయకులు ఏం చూస్తున్నారు? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎక్కడ ఏ టెంపుల్లో చూసినా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు లీడర్ ఎంబటి కొంతమంది ఫాలోవర్స్ తిరుగుతుంటారు. ఈ ఫాలోవర్స్ తిరుగుతుంటే వాళ్ళను ఏదో ఒకడానికి ఏంటంటే ఒక గుడి చైర్మన్, వాడు ఆ గుడి చైర్మన్ అని వాడు కద్దరంగి వేసుకొని ఆ పిల్లానికి చెప్పుకొని ఆ రోడ్ల మీద నమస్యలు పెట్టుకుంటూ వాడికి వచ్చి వాడు చేసే పెత్తందారి దోపిడీ వ్యవస్థ ఎవరి మీద చేస్తున్నాడు? హిందూ దేవాలయం మీద చేస్తున్నాడు. తన మీద మనం పెత్తనం చేసుకొని మనల్ని మనం దోపిడీ చేసుకుంటున్నాం అని చెప్పి ఫస్ట్ వ్యక్తి నిర్మాణం జరగాలి. కానీ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఈ వైఫల్యం ఎక్కడ జరుగుతుందంటే ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే జరుగుతుంది. దానికి బాధ్యులు ఎవరు? ప్రజాపాలకులు బాధ్యులు, అధికారంలో ఉన్న పార్టీ బాధ్యులు. 30 ఏళ్ళుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళు బాధ్యులు.
ఇవాళ అక్కడ ఇవ్వడండి వీడు అక్కడ మనకు షెడ్స్ వేసుకొని రెంట్ సీఎం అని చెప్పింది ఎవరు? దేవాదాయ శాఖకి ఏం లోటు జరుగుతుంది? ఇలా ఇలా దేవాదాయం అంటే దేవుడి ఆదాయం ఎక్కువ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఇలా ఆలయాలలో మనకు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఇక్కడికి నుండి వచ్చిందంటే ఈ దేశాన్ని నడిపేది ఈ దేవాలయాలే అనే వ్యవస్థ వచ్చింది. దాని మీద ఇక్కడ ఈవో ఉన్నాడు అంటే ఏం చేస్తాడు? వాడు అక్కడ ప్రశ్నిస్తే ఈవో అతన్ని వెంటనే వేరే టెంపుల్కి ఎక్కడో మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడ ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేయడం. ఇక్కడ దారుణం ఏంటంటే భగవంతునికి భక్తునికి మధ్యవర్తి ఎవరు అంటే పూజారి. ఇలా ఒక పూజారి చనిపోతే, కరోనా ద్వారా చనిపోతే ఆ కుటుంబము ఇలా వీధిన పడ్డదంటే ఎంత దారుణమైన పరిస్థితులలో మనం ఉన్నాం. మన రాష్ట్రం ఉంది, మన దేశం ఉంది అనేది ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ దేవాలయాలలో ఇప్పుడు అది ఎండోమెంట్లో ఉన్నది అంటే ఖచ్చితంగా పూజారికి శాలరీ ఇవ్వాల్సిందే, అక్కడ ఒక స్వీపర్కు శాలరీ ఇవ్వాల్సిందే, అక్కడ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఉండాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? దేవాదాయ శాఖ తీసుకోవాలి. దేవాదాయ శాఖ అంటే ఎవరు? ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఇది ఏదైతే నేను నేతను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఆ గుడి చైర్మన్ అని ఈ కమిటీలను వేసుకొని ఆ పరిరక్షణ కమిటీ అని చెప్పి ఇలా ఈ దోపిడీ జరుగుతున్నది. ఈ దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా పోలీసు వారు కూడా చర్యలు తీసుకోవచ్చు. సుమోటోగా వాళ్ళకి ఎవరు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పబ్లిక్ డిస్కషన్, పబ్లిక్ ఎఫెక్టెడ్ ఇష్యూ ఇది. కాబట్టి వాళ్ళు పోలీసు వ్యవస్థ ఏంది, ఎవరికి వాళ్ళకు ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఏంటంటే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, వాళ్ళ భార్య పిల్లలు బాగుంటున్నారు అంతే. ఇలా దేవుడు ఈ దైవము ఇవన్నీ ఏంటంటే మాటల వరకే. కానీ ఇలా సోదరి యమునా పాఠక్ గారు ఇలా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే కనీసం చర్చ జరుగుతానన్నా, ఎవరో ఒకరు మేలుకుంటానన్నా ఇది జరుగుతుంది అని. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అల్టిమేట్గా భారతదేశంలో అల్టిమేట్గా సుప్రీం ఎవరంటే సిటిజన్. మనకు అది తెలియక, అంటే నేను యాజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను చెప్తున్నా, మనం అనుకుంటాం ఇది అడుగుతే తప్పు, ఇది నిలదీస్తే తప్పు, అది కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో జనం తిరుగుబాటుకు ఎవరైనా బానిసలే. సుప్రీం ఎవరు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎవరు సామాన్య పౌరుడే రాష్ట్రపతి కంటే గొప్పోడు. అలాంటప్పుడు మనం ఏంటంటే అక్కడ ప్రశ్నించే హక్కుగా ముందుకు రావాలి, ఇలాంటి నాయకులను వాళ్ళని ఎదుర్కోవాలి, ఖచ్చితంగా డిమాలిష్ చేయాలని చెప్పేసి అధికారులకు దరఖాస్తులు పెట్టాలి, దాని మీద హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఇవ్వాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకుపోవాలి, అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ది కూడా బాధ్యత ఉంటుంది. వీళ్ళు వైఫల్యమైనప్పుడు జనం తిరుగుబాటు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దానిని యమునా పాఠక్ సిస్టర్ లాంటి వాళ్ళు, సోదరు లాంటి వాళ్ళు పూనుకొని ఒక పిలిపిస్తే మాలాంటి వాళ్ళు ఎంతో మంది సేవ చేయడానికి ముందుకు వస్తాం. ఐ విల్ కంక్లూడ్ మై మ్యాటర్. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో బాబ్రీ మసీద్నే కూలగొట్టాల్సిన సందర్భం, మన దేశాన్ని, మన రామాలయాన్ని మనం సాధించుకోవడానికి సుమారు 500 సంవత్సరాలు పట్టింది. కానీ ఎందుకు పట్టిందంటే అప్పుడు ఆనాడు బాబ్రీ మసీద్ను కూల్చివేయకపోతే 1993లో ఈరోజు మనకు రామాలయం నిర్మించుకునేటోళ్ళం అయోధ్యలో అనే పరిస్థితులు. అంటే ప్రజా తిరుగుబాటు అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ వైఫల్యాలు, మనకున్నటువంటి కోర్టులు అంటే న్యాయస్థానాల వైఫల్యాలు, ఈ ఆర్గాన్స్ 3 ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు, మన పబ్లిక్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఇలాంటివి మనమే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు కూడా ప్రతి పౌరునికి కూడా ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించబడ్డ హక్కు. కాబట్టి ఇలాంటి దోపిడీ వ్యవస్థను ఖచ్చితంగా నిక్కార్స్గా నిలదీసి ఖచ్చితంగా ఇలాంటి ఆలయాలను మళ్ళా పునరుద్ధరించి అక్కడ ఉన్నటువంటి షెల్టర్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా దాని ప్రభుత్వము, అక్కడ ఒక కమిటీ, అక్కడ ఉన్నటువంటి భక్తులు అనేటివి నిజ నిర్ధారణగా వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి. అరే ఇంతకుముందు ఒక సోదరుడు మాట్లాడుతుంటే కన్నీటి పర్వంతం అవుతుంది. ఏంటి అది? కనీసం ఆలయం బోర్డు లేదు. అది దేవాలయ కాదు, గదులను కూడా కూల్చివేసిన ప్రయత్నం చేశారు. దేవాదాయ గదులను కూల్చివేసి ఆ గదుల్లో అక్రమ కట్టడాలు కట్టుకొని పార్కింగ్లకు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 1750 గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కేవలం 900 గజాల స్థలానికి కుదించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అధికారి దాని కమిటీ వేయనీయడు,
స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయిపోయి ఏంది అక్రమం అని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళపైన అక్కడే ఏదైతే అక్రమానికి పాల్పడేటువంటి వ్యక్తుల చేతుల్లోకి ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయడం, వాళ్ళ దబాయించే ప్రయత్నం చేయడం. అంటే దేవునికి కాపలా ఉండాల్సిన వాడే కాజేసేటువంటి కర్కశమైనటువంటి చర్యకు పాల్పడితే దేవుణ్ణి ఎవరు రక్షించాలి చెప్పండి? అందుకే మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఎంటీవీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, చాలా 400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి వేణుగోపాల స్వామి. భయ్యా ఒక్క 1 మినిట్, మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, నేను మిమ్మల్ని వ్యక్తిగా విమర్శించట్లేదు. మీరు ఒక టిఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇక్కడ రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నారు. మీరు కూడా గత 10 సంవత్సరాల నుండి ఉన్నారు. మరి 30 సంవత్సరాల నుండి జరుగుతుంది కదా ఈ వ్యవస్థ. ఈ 30 సంవత్సరాల నుండి జరిగితే కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ వ్యవస్థల 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏం చేసిండ్రని నేను మిమ్మల్ని అడుగుతున్నా. స్థానికంగా మీకు అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములన్నింటిపైన సర్వే చేయించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భూముల వ్యవహారాలు 91,827 ఎకరాలు ఉంది అని వేణుగోపాల స్వామి టెంపుల్ గురించి అందులో భాగంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ముందు ఆలయ అభివృద్ధి ఎలా జరగాలి అది ఆలోచించాలి. మనం డిస్కషన్ అది ఆలయం కబ్జా కాకుండా ఎలా చూడాలనేది అది డిస్కషన్. ఆలయం భూములలో కబ్జాలు ఉన్నాయి, అవి ముందు తొలగించాలి. ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీ వేయాలి, కబ్జాలు తొలగించాలి. అంటే ఎండోమెంట్ అధికారులు ఒకసారి వచ్చి విజిట్ చేయాలి, చూడాలి ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అనేది గమనించాలి. ఒక 28 రకాల టెంపుల్స్ యొక్క పూర్తి స్థితిగతులను అధ్యయనం మీ టైంలో మీరు చెప్పినవన్నీ కరెక్టే అనుకుందాం. వేణుగోపాల కృష్ణ స్వామి టెంపుల్ కి సంబంధించి మీరు చెప్పినట్టుగా జియో ట్యాగింగ్ ఉండిందా? అండ్ సరే, అంతకుముందు ఏం జరిగిందో వదిలేద్దాం. 30 సంవత్సరాల నుంచి ధూపదీప నైవేద్యాలు కూడా అందట్లేదు అని చెప్పేసి ఆలయ పూజారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అనుకుందాం కొద్దిసేపు. సో గతంలో ఏం జరిగారు, అసలు ఏం జరిగింది మీ టైంలో? సో నేను అదే చెప్తున్నానండి. మీరు అడుగుతున్న ప్రశ్నకి ఇంతకు ముందు బీజేపీ నాయకులు అడుగుతున్న ప్రశ్నకి నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖని అత్యంత ప్రతిష్టాత్మకంగా గుర్తించిందే కేసీఆర్ అని చెప్తా ఉన్నాను. ఇవాళ పడావు పడ్డటువంటి దేవాలయాల్లో ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టాలని చెప్పేసి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పూజారులను నియమించి పూజారులకు జీతభత్యాలు ఇచ్చి ధూపదీప నైవేద్యం కింద వాళ్ళకు దాదాపుగా 6,000 నుంచి 10,000 రూపాయల జీతాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అండి? మీరు చెప్పండి. ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఇవాళ దేవుడికి దీప నైవేద్యాలు పెట్టేటువంటి నాదుడు ఎవరైనా ఉన్నారా? అలాంటి దేవాలయాలన్నింటిలో కూడా ఇవాళ ధూపదీప నైవేద్యం కింద బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, వాళ్ళని పూజారులుగా గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇచ్చినాం.